పెండింగ్ లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజిలాపూర్లో ఎత్తిపోతల ప్రాజెక్టుకు మంత్రి వాకటి శ్రీహరి స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ భూమి పూజ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు 10% చేశారని 90% చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు ఊపందుకున్నాయని, మరో 2 ఏళ్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హజిలాపూర్ ఎత్తిపోతలకు 3 నెలల కిందట 32.05 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చామని, ఇది పూర్తయితే హజిలాపూర్, వెంకటాయపల్లి, గద్దెగూడెం గ్రామాల్లో 1400 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. అనంతరం చిన్నరాజమూర్ గ్రామం కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. నేను ఇరిగేషన్ విషయంలో మరో ముఖ్యమైన ప్రకటన చేస్తాను. ఈ నెల జూన్ నెల 4-5 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఆ యొక్క ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన ఉంది. 12.5 లక్షలతో తలపెట్టిన పాలమూరు రంగారెడ్డి స్కీము వాస్తవంగా గత ప్రభుత్వంలో పూర్తిగా అబద్దాలు చెప్పి అది అసలు వేగవంతంగా జరగలే.